దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు దేవుని యొక్క ప్రేమను గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు ఎంత ప్రేమమయుడో ఆ విషయాల గురించి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడబోతూ ఉన్నాం. పిల్లరా, మనుషుల యొక్క ప్రేమ వ్యర్థము, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమని గుర్తిరిగిన మనము ఇంకా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేనటువంటి స్థితిలోనే ఉంటూ ఉన్నాం. చూద్దాం, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి చదవర్లు ఆ మాటలు చదివినట్లయితే మనం ముందుకు వెళ్దాం. నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల కార్యంలో కూడా చూడవలెను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతివాడు తన సొంత పనులను చూసుకుంటూలోనే ఈరోజు తన కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ దేవుని పనిని ఎవరు చూస్తూ ఉన్నారు? ఈ పొరుగు వాని పనిని ఎవరు ఆలోచన చేస్తా ఉన్నారు? యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన పనిని జరిగించుకోవటం కాదు, కానీ తండ్రి చిత్తాన్ని, తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి యొక్క ప్రేమను ఈ లోకానికి పంచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఎంతో మంది గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారిని స్వస్థపరిచాడు, రోగగ్రస్తులని బాగు చేశాడు, దొంగలను మార్చాడు, వ్యభిచారులను మార్చాడు, తాగుబోతులకు మంచి మనస్సును అనుగ్రహించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, ఆయన ఏం చేశాడంటే సొంత కార్యములను, ఆయన పనులు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు, మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలి అనే విషయాలను మనకు చాలా స్పష్టంగా ఆయన తెలియపరిచాడు. ఈరోజు మనము దేవుని పనిని మనం ఆలోచన చేస్తా ఉన్నాము. దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో ఆ పనిని మనం చేసే వరంగా ఉన్నాము. అలాంటి పనిని తప్ప మిగతా అన్ని పనులను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనం చేయాల్సిన పని ఏంటి? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఏం పని చేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకుని ఆయన ఏ పని అయితే చేశాడో ఆ పనిని మనం చేసే వరంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన శాశ్వత ప్రేమతో మనల్ని ప్రేమించి ఒక మాదిరిని మన కోసం ఆయన ఉంచి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం తెరిచినట్లయితే లోక రాసిన శుభవార్తలో 10వ అధ్యాయంలో ఒక చక్కని